నమస్కారం. కళ్యాణస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సామూహిక వ్రతాలు. 9న రైతు భోజనశాల ప్రారంభం. మాఘమాస పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ శ్రీనివాస నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత సామూహిక వ్రత మహోత్సవాలు దివ్యంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రవణ్ పర్యవేక్షణలో పురోహితులు బ్రహ్మశ్రీ వడ్డెంగుంట శేఖర్ సహకారంతో 60 మంది జంటలు పైగా పాల్గొన్న ఈ వ్రత మహోత్సవాలు వేద మంత్రోచ్చారణలు, గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తగా మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. తదుపరి భక్తులకి స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టేట్ చైర్మన్ అంబటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ నిశంకర్రావు శ్రీనివాసరావు పాల్గొన్నారు. పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఎలా నిర్మించాలి, పంచభూతాల్ని వాతావరణ కాలుష్యం నుండి ఎలా కాపాడాలి అనే విషయాల్ని స్టేట్ చైర్మన్ అంబటి నవకుమార్ వివరించారు. అనంతరం స్టేట్ డైరెక్టర్స్ శ్రీ లక్ష్మీ మేడంతో కలిసి బీచ్ లోని చెడు వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈరోజు ఎన్డబ్ల్యూసి రాష్ట్ర చైర్మన్ నవకుమార్ సార్ అండ్ మన వైజాగ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో వ్యర్థాల యొక్క నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వైజాగ్లోని వైఎంసీ బీచ్లో ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించడానికి మా టీం ఇక్కడికి వచ్చింది. సో మీరందరూ కూడా ఏవైతే మీ పరిసర ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని అన్నింటినీ తొలగించుకొని క్లీన్ విశాఖ, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ముందు తీసుకోవాల్సిందిగా వినుకొండపట్నంలోని శివ స్తూపం వెనకాల ఎండిఓ ఆఫీస్ దగ్గరలో రైతు భవనాన్ని నిర్మించడం జరిగిందని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు తెలియజేశారు. రైతు భోజనశాల సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, వినుకొండ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి, డీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, మండల అధ్యక్షులు పగడా వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. ఈ రైతు భోజనశాలని నియోజకవర్గంలోని పేద రైతులందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నియోజకవర్గం సుదూర మార్గం నుంచి గ్రామాల నుండి పట్టణానికి వచ్చి ఖరీదైన భోజనం తినలేక ప్రమాదకరమైన ఆహార పదార్థాలు తింటూ అర్ధ ఆకలితో ఇంటికి వెళ్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతు భవనంలో 45 రూపాయలకే మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని రైతులకు అందించడం జరుగుతుందన్నారు. రైతు కూలీలకు ప్రజానీకానికి విజ్ఞప్తి. సోదరులారా, వినుకొండ పట్టణంలో రేపు సోమవారం 9వ తారీఖు ఉదయం 11 గంటలకి రైతు భోజనశాలని ప్రారంభిస్తున్నాము. ప్రధానంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం 35-40 కిలోమీటర్ల దూరం నుంచి 70-80 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వచ్చి ఇక్కడ 100-110 రూపాయల భోజనం చేయలేక అనారోగ్యకరమైనటువంటి పదార్థాలు తింటూ అర్ధ ఆకలితో వెళ్తున్నటువంటి రైతాంగాన్ని అనేక మంది రైతు సంఘం తరఫున గుర్తించడం జరిగింది. ఇది దేశానికి రైతు అన్నం పెట్టే రైతుకి ఇలాంటి పరిస్థితి రాకూడదని రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవలం 45 రూపాయలకే ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించి రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రైతు భోజనశాలని రేపు సోమవారం ప్రారంభిస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులు, కష్టజీవులు, శ్రామికులు, పేదలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రైతు భోజనశాలని మరింత ముందుకు తీసుకెళ్తారని మీ సహకారము, మీ యొక్క ఆశీస్సులు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉదయం 11 గంటలకి రైతు భోజనశాల ప్రారంభిస్తున్నాము. ఈ భోజనశాల ప్రధానంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగనే గౌరవ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయులు గారు, అలాగే డీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు, వైసీపీ పార్టీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, మన వినుకొండ మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి గారు, అలాగనే తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి లగడపాటి వెంకటరావు గారు, అలాగే జనసేన పార్టీ నుంచి శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రామాంజనేయులు, అలాగనే ఇంకా సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సోమవారం ఉదయం 11 గంటలకు జరిగి ప్రారంభోత్సవానికి ప్రతి రైతు కూలీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
రైతు సంఘం తరపున రైతు మిత్ర ఫౌండేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 12వ తేదీన మన కోసం జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం రండి, కదలి రండి అని పల్నాడు జిల్లా కర్షక కార్మికులకు పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పిలుపునిచ్చారు. వినుకొండ వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. దేశానికి ఆహార ధాన్యాలు పండించి పెట్టే రైతులను, రైతుల యొక్క హక్కులను కాలరాసి రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పి వారి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ నెల 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికుల రైతుల హక్కుల కోసం జరిగే సార్వత్రిక సమ్మెను ఈ నెల 12 జరిగే సార్వత్రిక సమ్మెను ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నెల 12వ తేదీన కార్మిక హక్కుల, రైతుల హక్కుల కాల రాస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అయ్యా నువ్వు ఈ దేశం నుండి పేదరికాన్ని పారదోలుతా అన్నావు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో బతికే విధంగా చేస్తా అన్నావు, చెప్పిన మాటలన్నీ గాలికి వదిలేసి ఏదైతే మేము కష్టపడి సాధించుకున్న కార్మికుల, రైతుల హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ శక్తులకి మా హక్కుల్ని తాకడ పెట్టాలని చూస్తున్నావు. నువ్వు చేసే పని వల్ల మేమందరం కూడా ఇబ్బంది పడి మా కుటుంబాలని మేము పోషించుకోవాలంటే కష్టమవుతుంది. మేము మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు జాతీయ స్థాయిలో సమ్మెను చేసినప్పటికీ కూడా మీరు కార్మికుల్ని, కర్షకుల్ని అనగదొక్కాలనే ఆలోచనలో ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని, రైతు సంఘాలని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇబ్బంది పెడితే మేము ఊరుకోము. ఈ నెల 12వ తేదీన మేమందరం కలిసి ఏకమై ముక్త కంఠంతో నరేంద్ర మోడీ హటావ్ దేశ్కు బచావ్ అనే నినాదంతో మేము 12వ తేదీన మా కార్మికులు, రైతులు అందరం కలిసి సమ్మె బాట పడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సావల్యపురం బ్యాంకు శాఖ వారు ఈరోజు బ్యాంకు ఖాతాదారులు బొందిలపాలెం గ్రామానికి చెందిన నరసమ్మ అకాలంగా మృతి చెందారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకంలో భాగంగా 436 రూపాయలు చెల్లించారు. నామినీకి 2 లక్షల రూపాయల చెక్కును రోజుల వ్యవధిలో బ్యాంకు మేనేజర్ ఓలేటి శివకృష్ణ అందజేశారు. ఆయనతో పాటు ఫీల్డ్ ఆఫీసర్స్ అరుణ్ నెహ్రూ, దిలీప్ కుమార్, బ్యాంకు సిబ్బంది రామిరెడ్డి, యానిమేటర్ హనుమాయమ్మ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తంగిరాల భారవి. బొందిలపాలెం గ్రామం, సావల్యపురం మండలం. మా తల్లిగారి పేరు తంగిరాల నరసమ్మ. ఆమె భోంచేసి అకాల మరణం చెందారు. అనుకోకుండా జరిగారు. ఇక్కడ సావల్యపురం మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఆమె ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 436 రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించవలసిందిగా, ఆ బీమా కింద 2 లక్షలు ఇన్సూరెన్స్ పొంది ఉన్నాను నేరుగా నా అకౌంట్కి. ఇది చేసిన ఎల్ఐసి వారికి అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులకి, సిబ్బందులకి అందరికీ నా ధన్యవాదాలు. ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు పివి సురేష్ బాబు, పువ్వాడ కృష్ణలు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు కాశీనాయన ఆశ్రమం వద్ద వినుకొండ రైల్వే ట్రాక్స్ గుర్తు తెలియని వ్యక్తి గత 4 రోజుల క్రితం మృతి చెందారు. రైల్వే పోలీసులు, వినుకొండ పట్టణ పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచి మృతుల ఆచూకీ ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. సమాచారం తెలుసుకున్న ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పోలీసుల అనుమతితో మృతదేహాలను సందర్శించి అనాథ శవాలను స్వయంగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు చేసినట్లు వారు తెలిపారు. వినుకొండ పట్టణంలోని వెన్నెల నేత్రాలయం 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వెన్నెల నేత్రాలయం డాక్టర్
వినుకొండ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్యమే పరమవాదిగా భావించి వినుకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెన్నెల నేత్రాలయాన్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నేత్రాలయం ద్వారా మున్ముందు మరెన్నో కార్యక్రమాలతో పాటు రోగులకు మంచి మంచి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.